హరికథ సంభవామి యుగే యుగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 30 to 35 మినిట్స్ ఉంటుంది. ఇంక ఈ సిరీస్ చూసాక నాకు జస్ట్ ఓకే అనిపించింది. టైం పాస్ అయిపోయి సిరీస్. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. స్టోరీ ఏంటంటే, అరకు వ్యాలీ దగ్గర ఒక ఊర్లో కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు చేసింది దేవుడే అని అందరూ నమ్ముతుంటారు. ఆ ఊరికి శాపం వల్ల అలా అవుతుంది అనుకుంటారు. ఇంతలో ఆ ఊరికి విరాట్ వస్తాడు. అదే ఊర్లో ఉన్న తన ఫ్రెండ్ కూడా చనిపోతాడు. అసలు తన ఫ్రెండ్ చావుకి అలాగే ఈ హత్యలకి సంబంధం ఏంటని విరాట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. నిజంగా ఆ హత్యలు దేవుడే చేశాడా లేదా అనేది ఈ సిరీస్ లో చూడాలి. ఈ సిరీస్ లో 2 కథల్ని చూపించారు. 2 కథలు కూడా చాలా రొటీన్ గా ఉంటాయి. కానీ రెండో కథలో మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవడం వల్ల ఆ ఎపిసోడ్ బాగా అనిపిస్తుంది. కాకపోతే ఆ 2 కథల్ని మనం చాలా సార్లు చూసేసాం. వాళ్ళు తీసుకున్న బ్యాక్ డ్రాప్ కి ఇంకేమైనా వేరే కథ పెట్టుంటే బాగుండేది. ఆ రెండో కథ మాత్రం మన తమిళ వాళ్ళకి చాలా ఇష్టమైన కథ. ఆ కథతో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు తీస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఒక మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఆ విధంగా పిక్చరైజ్ చేశారు. అలాగే ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ సిరీస్ లో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయ్యారు. అలాగే విరాట్ గా యాక్ట్ చేసిన శ్రీకాంత్ కూడా బాగానే చేశారు. అండ్ దాస్ గా యాక్ట్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్టర్ మగ్గి ఈ సిరీస్ ని బాగానే డీల్ చేశారు. కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ మీద ఇంకొంచెం వర్కౌట్ చేయాల్సింది. అలాగే ఇంకొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా పెట్టుంటే బాగుండేది. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, బ్యాక్ డ్రాప్ బాగానే ఉన్న స్టోరీ రొటీన్ గా ఉంటుంది. ఈ వీకెండ్ కి ఒక టైం పాస్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ చూడొచ్చు.